నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటన. ఆర్టీఐ చట్టం ప్రజాస్వామ్యానికి బలమైన ఆధారం. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. భారీ పేలుడుతో ఉలిక్కిపడ్డ అయోధ్య, 5గురి దుర్మరణం. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. మిండనోవా ద్వీపంలో రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 7.4తో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం నేపథ్యంలో ఫిలిప్పీన్స్ లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. పసిఫిక్ తీరంలో భారీగా అలలు ఎగిసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భూకంపం కారణంగా భూమి కంపించడంతో స్థానికుల ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భారీ పేలుడుతో అయోధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ ఇంట్లో పేలుడు సంభవించి 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 3 చిన్నారులు ఉండటం గమనార్హం. మరికొందరు గాయాలతో హాస్పిటల్లో చేరారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు, బాంబ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయోధ్య సమీపంలోని పగ్లాబారిస్ గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘోరం చోటు చేసుకుంది. పేలుడు దాటికి ఇళ్లు కుప్పకూలిపోగా చుట్టుపక్కల నివాసాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో ఇల్లు కూలిపోయిందని, శిథిలాల నుంచి పలువురిని బయటకు తీసి రక్షించామని స్థానికులు చెబుతున్నారు. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన భారీ బకాయిల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని నెట్వర్క్స్ హాస్పిటల్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముందుగా హెచ్చరించినట్లుగానే శుక్రవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశారు. 2700 కోట్లకు పైగా బిల్లులు పేరుకుపోవడంతో ఆర్థికంగా హాస్పిటల్స్ ను నడపలేమని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా పేద, మధ్యతరగతి రోగులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. గత నెల 25వ తారీఖున ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆశా గుర్తు చేసింది. బకాయిలు చెల్లించకపోతే అక్టోబర్ 10 నుంచి సేవలు అందించలేమని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపింది. ఈ సమస్యపై ఆరోగ్య శాఖ అధికారులు పలుమార్లు చర్చలు జరిపించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అదిగో ఇదిగో అంటూ హామీలు ఇస్తున్నారే తప్ప బకాయిలు విడుదల చేయడం లేదని ఆశ ఆరోపించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లను కలిసి తమ ఓడు వెళ్లబోసుకున్నా కూడా ప్రయోజనం లేకపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి బలమైన ఆధారమని, ప్రజలకు పాలనలో భాగస్వామ్యం అయ్యే శక్తిని ఇస్తుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అన్నారు. గురువారం రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్ట పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం కొద్దిమంది చేతుల్లోనే కాకుండా ప్రజల చేతుల్లోనే ఉండాలని పేర్కొన్నారు. సరైన సమాచారాన్ని ప్రజలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి మాట్లాడుతూ ఆర్టీఐ చట్టం పౌరులను శక్తివంతం చేస్తోందన్నారు. అయితే కొందరు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, ఈ పద్ధతి సరికాదని సూచించారు. మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ధర్నా చేసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భక్తుల వీరప్ప మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఎన్నికల్లో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట మోసం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
रेवंत रेड्डी साहब, आपको मालूम था कि रिजर्वेशन कैंसिल होने वाला है, तमाम होने वाला है, लेकिन आपकी आदत पहले से धोखा देने की है। शुरू से धोखा दे के आगे बढ़े हैं और आप पूरे तेलंगाना की आवाम को धोखा देने की कोशिश कर रहे हैं। सबको जो है सो अंधा समझ रहे हैं। पब्लिक जानती है कि तुम क्या करके आगे बढ़े हैं। तुम वोट को नोट जो आपका केस है अभी तक पेंडिंग में है, और ऐसे सीएम को तेलंगाना की पब्लिक पहले कभी भी नहीं देखी और आपको कोई बर्दाश्त करने को राजी नहीं है। लिहाजा आप बीसी के साथ इंसाफ करना चाहिए था, लेकिन आपके पास इंसाफ हरगिज़ नहीं है शुरू से भी, जबकि मुसलमानों के हक में हो, हिंदुओं के हक में हो, क्रिश्चियनों के हक में हो या और कोई अक़वाम के हक। తెలంగాణలో ఉన్నటువంటి ఆశావాయులు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి వారు ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్ను స్థానిక ఎన్నికల్లో కల్పిస్తానని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఆయన ప్రకటించడం జరిగింది. కానీ ఆయన చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఆయనకు ముందే తెలుసు. చట్టబద్ధత లేనటువంటిది 9వ సెక్షన్లో ఆర్టికల్ 9వ సెక్షన్లో ద్వారా బీసీలకు రిజర్వేషన్ సాధించలేంది కేవలం జీవోల ద్వారా మరి ఎన్నికలు పెట్టడం అనేటటువంటిది ఇది చాలా అన్యాయం. మేధావులు మొత్తుకుంటూనే ఉన్నారు, ఈ ఎన్నికలు చట్టబద్ధత లేదు, ఏదో ఒకరోజు ఆగిపోతుంది, ఎన్నికలు జరిగినా దాని రిజల్ట్ ప్రకటించరు, ఇది ఈ రకంగా ప్రవర్తించడం సరి అయింది కాదు, రేవంత్ రెడ్డి గారికి తెలియంది కాదు. ఆయన దగ్గర ఎంతోమంది లాయర్లు ఉన్నారు, అటర్నరీ జనరల్ ఉన్నాడు, కానీ ఏది ఏమైనా సరే కేవలం ఆయన ఒక వేషం వేసిండు. బీసీలకు 42 కల్పిస్తానని కేవలం ఒక నటిస్తున్నాడు, మోసపూర్వమైనటువంటి వాగ్దానాలు ఇచ్చిండు. మీకు తెలియదా చట్టబద్ధత కల్పించాలంటే ఏం చేయాలి? ఇక్కడ గవర్నర్కి ఇచ్చినావు, అక్కడ రాష్ట్రపతికి ఇచ్చినావు, తర్వాత ఏం చేయాలి? కేవలం ఒక పార్టీ మాత్రమే పార్లమెంట్లో కొట్లాడడం కాదు, అఖిలపక్షం ఏర్పాటు చేసి ఈ అఖిలపక్షం ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని నిలదీసి ఊపిరాడకుండా అన్ని పార్టీలను కలుపుకొని పోయి చట్టబద్ధత తీసుకొస్తేనే రిజర్వేషన్ అనేటటువంటిది బీసీలకు న్యాయం చేసినట్టు అవుతుంది. కేవలం నేను బీసీల వైపున్నా. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామంలో బీసీ కాలనీ నందు పోలీసులు నూతన చట్టాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పుట్టపర్తి డీఎస్పీ బి విజయ్ కుమార్ మరియు కొత్త చెరువు ఇన్స్పెక్టర్ జి మారుతి శంకర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలు, డిజిటల్ మోసాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ట్రాఫిక్ అవేర్నెస్, చిన్నపిల్లలపై జరుగుతున్న పోక్సో కేసులపైన ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వీటిపై జాగ్రత్తగా ఉండి పోలీసులకు సహకరించాలని డీఎస్పీ విజయ్ కుమార్ సూచించారు. గ్రామాలలో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందివ్వాలని, సైబర్ మోసాలు, జూదం, గ్యాంబ్లింగ్లకు దూరంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పోలీసు నూతన చట్టాలను అనుసరించి శాంతియుత వాతావరణంలో గడపాలని సీఐ మారుతి ప్రసాద్ సూచించారు. కొత్త ఎస్పీ గారు వచ్చారు, సతీష్ కుమార్ ఐపీఎస్. ఆయన నినాదం ఏంటి అంటే చిన్నపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు, తర్వాత మహిళలు, వీళ్ళ భద్రత, వీళ్ళ రక్షణ. ఎందుకు ఎక్కువ నేరాలు ఆడపిల్లలపైన, మహిళలపైన జరుగుతున్నాయి. నాకు అర్జెంటుగా ఒక 5 లక్షలు కావాలా, ఏమి అంటే బిజినెస్ పని ఉంది, నువ్వు ఇస్తావా ఇవ్వని అడుగుతాడు. అది వాళ్ళ అమ్మ దాంట్లోనూ లేకుంటే వాళ్ళ నాన్న అకౌంట్ నుండి తీసి వారికి వేస్తాడు. మళ్ళీ అర్జెంటుగా మా అమ్మకు బాగాలేదు, ఏం కావాలా, డబ్బులు కావాలి. ఇట్లా అర్జెంటుగా దాదాపు లేడీస్కి 1 కేజీ బంగారం కొట్టేసాడు. ఎంత? కేజీ బంగారం కొట్టేసి ఆడబెడతాడు, మణిపురంలో పెడతాడు. శ్రీశైలం మండలంలో అటవీ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాత సునిపెంట గ్రామంలోని సిరీ రెసిడెంట్ అండ్ లాడ్జ్ యజమాని చెన్నారెడ్డి గృహంలో చిరుతపులికి చెందిన ఓ గోరు అడవి జంతువైన కణితికి చెందిన కొమ్మును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ ఆదేశాలతో పక్కా సమాచారం అందుకున్న శ్రీశైలం రేంజ్ సబ్ డిఎఫ్ఓ బబిత, రేంజర్ పరమేశ్వరులు పథకం ప్రకారమే పాత సునిపెంటలోని చెన్నారెడ్డి గృహంలో మీడియాకు వెల్లడించారు. అయితే అటవీ శాఖ సిబ్బంది రైడ్ చేసిన సమయంలో నిందితుడు చెన్నారెడ్డి అతని గృహంలో లేడని, అతని కోసం గాలిస్తున్నామని రేంజర్ పరమేశ్వరులు తెలిపారు.
నిందితుడు చెన్నారెడ్డిపై వన్యప్రాణుల చట్టం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితుడు చెన్నారెడ్డిని అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈవినింగ్ మాకు మా డిప్యూటీ డైరెక్టర్ గారికి వచ్చిన రహస్య సమాచారం మేరకు మా సబ్ డిఎఫ్ఓ మేడం గారి ఆధ్వర్యంలో శ్రీశైలం రేంజ్ ఆఫీసరు మరియు ఆత్మకూరు రేంజ్ ఆఫీసరు మా సిబ్బంది అంతా కలిసి ఇక్కడ ఓల్డ్ సున్నిపెంటలో ఒక హౌస్లో వన్యప్రాణి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ పర్మిషన్తోనే మేము మొత్తం వెరిఫై చేశాము. వెరిఫై చేస్తే మనకి దుప్పి కొమ్మ, కంచి కొమ్మ ఒకటి, నెక్స్ట్ చెప్పుల యొక్క గోరు ఒకటి దొరికింది. సో అది వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం చాలా సీరియస్ నేరం. సో దీన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. నెక్స్ట్ ఇంకా ఇండిపెండెంట్లో కానీ ఈ శ్రీశైలంలో నివాసం ఉంటున్న గ్రామస్తులకు లేదా వాళ్ళకి విజ్ఞప్తి ఏమంటే, వాళ్ళు కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళ తాతలు తండ్రులు ఎవరన్నా పాత రోజుల్లో అంత సీరియస్నెస్ తెలియని రోజుల్లో, చట్టం లేని రోజుల్లో ఈ వన్యప్రాణికి సంబంధించిన ఏదన్నా చర్మాలు కానీ, దంతాలు కానీ, గోళ్ళు కానీ, ఇంకేదన్నా దానికి సంబంధించిన ఏ రకమైన ట్రోఫీస్ కనుక వాళ్ళు తెలియకుండా ఇంట్లో ఉంటే మాత్రం దయచేసి వాటిని వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిటర్న్ చేసేస్తే వాళ్ళు కొంచెం సేఫర్ సైడ్లో ఉంటారు. అట్లా కాకుండా మాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వచ్చి పట్టుకున్నామంటే చాలా సీరియస్ క్రైమ్. ఇంతకుముందు మేడం గారు చెప్పినట్లు అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, చాలా సీరియస్ పనిష్మెంట్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు పత్రికా మిత్రులు కూడా కొంచెం వైడ్ పబ్లిసిటీ చేసి గ్రామస్తులు కొద్దిగా చైతన్యపరచడానికి కోరుతున్నాం. సో మనకున్న ఎన్ఎస్టీఆర్ ఇక్కడ దేశంలోనే మనకున్న అతిపెద్ద టైగర్ జోన్ ఇది. సో ఇక్కడ ఒక టైగర్ ఉందంటే ఇక్కడ అన్ని రకాల జంతువులు ఉంటేనే టైగర్ ఉంటుంది. సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు చాలా ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మీరు సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదే సెక్షన్ 9, 29, 44, 39B ఇవన్నీ 51 కింద పనిషబుల్ ఇవన్నీ. సో ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీకి సంబంధించింది. వైల్డ్ లైఫ్ ట్రోఫీలు కలిగి ఉండడము, ప్రభుత్వ సొత్తులను అనుమతి లేకుండా కలిగి ఉండడము, ఆ నేరాల కిందకు వస్తాయి ఇవన్నీ కూడా. ఏదేమైనా ఇన్వెస్టిగేషన్ 1 or 2 డేస్లో అయిపోతుంది. పెద్ద ఎక్కువ టైం ఉండదు దీనికి. ఆయన వచ్చినానంటే 1 or 2 డేస్లో అయిపోతుంది. మళ్ళీ మీకు డీటెయిల్గా నేను టోటల్ పూర్తి రిపోర్ట్ మీకు చెప్తాను. చెన్నారెడ్డి ఇక్కడ ఆయనకు ఏదో లాడ్జ్ కూడా ఉందంట. వాళ్ళ సన్ను వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారండి. ఆయన రేపు వస్తారు బహుశా. రేపు రమ్మని నోటీస్ కూడా ఇచ్చాము మేము. నోటీస్ కూడా ఇచ్చాము వాళ్ళకి. సో మేబీ రేపు ఈవినింగ్ కన్నా మీకు నేను అప్డేట్ చేస్తాను. To everyone, today we have all gathered here because yesterday we did a search and seizure operation in Old Sundipenta area regarding the possession of wildlife trophies in a house in the Old Sundipenta area of Srisailam district. So there we seized the leopard claw and one sambar horn, which are both the Scheduled 1 species under the Wildlife Protection Act, and this is an offence to keep the wildlife trophies in your home without proper license and authorization. So we, through proper procedure, we conducted this search operation. The entire team of Srisailam range, we went there, and with the permission of the accused house, we started this search operation and we seized the materials which we found there. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీసీలను మోసం చేశాయని సిర్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల నోటికాడి ముద్దను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్కున్నాయని ఆరోపించారు. దేశంలో 50% కంటే ఎక్కువ ఉన్న బీసీలకు ఎప్పుడు అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే 42% రిజర్వేషన్ అని నమ్మించారని, తీరా నామినేషన్ వేసే సమయానికి కోర్టులో స్టే రావడం చూస్తుంటే ఇరు ప్రభుత్వాలు కలిసి ఆడిన రసవత్తరమైన నాటకంలాగే అనిపిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు సిర్పూరు నియోజకవర్గ కేంద్రమైన కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ. మిత్రులారా, ఈరోజు చాలా బాధతో, కోపంతో ఈ మీడియా సమావేశం పెట్టే పరిస్థితి వస్తున్నందుకు దయచేసి క్షమించాలి. ఈరోజు బీసీల నోటికాడ ముద్దను ఈ రాజ్యం గుంజుకున్నది. పట్టపగలే బీసీ సోదరులను మోసం చేసింది కాంగ్రెసు, బీజేపీలు.
నిజానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో దాదాపు 3,000 పైగా కులాలు, అదేవిధంగా మరి 50% ఎక్కువగా ఉన్న బీసీలకు ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు. ఆనాడు కాకా ఖలీల్కర్ కమిషన్ నుంచి అయినా, దాని తర్వాత వచ్చిన మండల్ కమిషన్ అయినా ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలేదు. 1992లో బీసీలకు మండల్ కమిషన్, ఆనాడున్న ప్రధానమంత్రి విపి సింగ్, శరద్ యాదవ్, మానిశ్రీ కాన్షీరామ్ గారు చేసిన పోరాటం వల్ల తల వంచి మండల్ కమిషన్కు అమలు చేస్తే కేవలం ఉద్యోగాల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనే రిజర్వేషన్ ఇచ్చిండ్రు. అప్పటికి కూడా కోర్టు 50% అనే పరిమితి పెట్టి ఇచ్చింది ఇందిరా సాహ్ని కేసులో. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా రేవంత్ రెడ్డికి తెలుసు, తెలంగాణ గవర్నర్ కూడా తెలుసు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నుకోబడ్డ 8 మంది కాంగ్రెస్ ఎంపీలకు తెలుసు, బీజేపీ ఎంపీలకు తెలుసు. ఏదైనా ఒక జీవో వచ్చిందంటే అది చట్టబద్ధంగా రావాలి, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని నల్లచెరువు మండల కేంద్రంలో 2 ఏళ్లుగా ఓ వితంతు మహిళకు ప్రభుత్వం అందిస్తున్న వితంతు పెన్షన్ వెల్ఫేర్ అధికారి విజయ్ కాజేస్తున్న వైనం బయటపడింది. నల్లచెరువు గ్రామానికి చెందిన షేక్ మెహతాజ్ తన భర్త మరణాంతరం వ్యక్తిగత కారణాలతో సౌదీకి వెళ్లిన తర్వాత కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ విజయ్ నల్లచెరువు మండల కేంద్రంలోని సచివాలయం 2లో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ విజయ్ నెల పెన్షన్ డ్రా చేశారు. తాజాగా 3 నెలల క్రితం బదిలీలో భాగంగా గార్లదిన్నకు బదిలీ కావడంతో తనతో పాటు మెహతాజ్ పెన్షన్ కూడా బదిలీ చేసుకున్నట్లు ఇన్ఛార్జ్ ఎండీఓ రామకృష్ణ తెలిపారు. మెహతాజీకి పెన్షన్ రాకపోవడంతో మరోసారి నమోదు చేసుకోవడానికి అధికారుల వద్దకు వెళ్లగా పెన్షన్ కాజేస్తున్న అధికారి విజయ్ మాయాజాలం బయటపడింది. లబ్ధిదారు లేకుండా 2 ఏళ్ల పాటు పెన్షన్ ఎలా డ్రా చేశాడన్న అంశంపై అధికారులు విస్తుపోయారు. వెల్ఫేర్ అసిస్టెంట్ విజయ్ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఎండీఓ తెలిపారు. మండల పరిధిలోని నల్లజూరు గ్రామంలో షేక్ మెహతాజ్ వైఫ్ ఆఫ్ అమీర్ బాషా మేకల బజార్లో ఉండే నివాసి అయిన ఈమెకు భర్త చనిపోతే వితంతు పెన్షన్ మంజూరు కాబడినది. వితంతు పెన్షన్ మంజూరు కాబడిన తర్వాత ఈమె వ్యక్తిగత కారణాల వల్ల సౌదీకి వెళ్ళిన తర్వాత కూడా సచివాలయం 2 నుంచి అక్కడ ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ పెన్షన్ ఏ విధంగా డ్రా చేస్తారో తెలియదు, కానీ నెల పెన్షన్ డ్రా చేస్తూ వస్తున్నాడు. అదే వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ మధ్య జరిగిన రీసెంట్ బదిలీలలో గార్లదిన్న మండలానికి బదిలీ అయినాడు. అతను బదిలీ అవుతూ ఈ పెన్షన్ కూడా అక్కడికి ఆన్లైన్ ద్వారా అక్కడికి గార్లదిన్న మండలానికి బదిలీ చేసుకొని అక్కడే పెన్షన్ అతను ఏ విధంగా పెన్షన్ పొందుతాడో మాకైతే అర్థం కావట్లేదు. పెన్షన్ డ్రా అవుతూ వస్తున్నది. ఈ మధ్య రీసెంట్గా ఈ పెన్షన్ దాఖలాలు లాస్ట్ మంత్ ఎండింగ్లో ఇండియాకి వచ్చి ఇక్కడ పెన్షన్ మళ్ళీ పునరుద్ధరించడానికి వచ్చినారు. కాబట్టి అక్కడ రికార్డ్స్ వెరిఫై చేయగా ఆన్లైన్లో గార్లదిన్న మండలంలో పెన్షన్ డ్రా అవుతున్నట్టు తెలిసినది. ఈ విషయమై ఇతను ఏ విధంగా పెన్షన్ డ్రా చేసినానికి ఎవరికి అర్థం కాదు, బయోమెట్రిక్ అథెంటికేషన్తో చేసినారనేది తెలుస్తోంది. కానీ ఈ విషయమై ఉన్నతాధికారులకు అతనిపై చర్యల నిమిత్తం నివేదిక సమర్పించడమైనది. ఆమెకైతే పెన్షన్ అంటే ల్యాబ్స్ అయి ఉంటుంది, ఇన్ని రోజులు సౌదీకి వెళ్ళిపోయినారు కాబట్టి ల్యాబ్స్ అయింటున్న ఉద్దేశంతోనే మళ్ళీ పెన్షన్ పునరుద్ధరించడం కోసం వచ్చినారు. ఇక అసలు విషయం ఇప్పుడు బయటపడింది, కానీ అందువల్ల మేము అతనిపై చర్యలకు నివేదిక పంపించినాం. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని ప్రముఖ వైద్యశాలలు వ్యాపార కేంద్రాలుగా మారి మానవత్వాన్ని తాకట్టు పెడుతున్నాయని ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దల అమృత తేజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంవారిపల్లి మండలానికి చెందిన ఒక మైనర్ బాలిక పీలేరులోని ప్రైవేటు హాస్పిటల్లో 12 మగబిడ్డకు జన్మనిచ్చిన సంఘటనతో ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. బాలిక తండ్రి పక్షవాతంతో మంచాన పడిపోగా తల్లి గల్ఫ్ దేశంలో పనులు చేసుకునేందుకు వెళ్లిన కారణంగా అదే కుటుంబంలోని అన్న వరుస పాముల నరేంద్ర అనే వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నెలలు తరబడి జరుగుతున్న ఈ దారుణాల ఫలితంగా బాలిక గర్భం దాల్చి భయంతో ఎవరికి చెప్పుకోలేక మౌనం వహించగా పురిటి నొప్పులతో బాధపడుతూ చివరకు ఓ ప్రైవేటు హాస్పిటల్లో ప్రసవించింది. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు, హాస్పిటల్ యాజమాన్యం మరియు కొన్ని ప్రభావశీల వర్గాలు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయని సమాచారం. అయినప్పటికీ చివరకు ఈ విషయం బయటపడడంతో సమాజం మొత్తంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ఈ దారుణం మానవత్వం తలదించుకునే స్థాయిలో ఉందని పేర్కొన్నారు. ఈ సంఘటన ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందిస్తూ మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తెలియనటువంటి మైనర్ బాలిక యొక్క పరిస్థితిని ఆసరాగా చేసుకొని సోదర సమానుడైనటువంటి వ్యక్తి ఆ బిడ్డపై లైంగిక దాడిని చేయడాన్ని ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘంగా మేమైతే తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క బిడ్డ యొక్క తండ్రి పక్షవాతానికిలోనే మంచం మీద పడి ఉన్నారు. ఆ బిడ్డ యొక్క తల్లి బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్ళిన పరిస్థితి. ఈ యొక్క పరిస్థితిని ఆసరా చేసుకున్న సోదర సమానుడు ఆమెపై అనేక సార్లు లైంగిక దాడి చేసినట్టుగా మనకైతే వివరాలు తెలియడం జరిగింది. ఓ మైనర్ బాలిక పీలలోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ప్రసవించడం జరిగింది. ఏదైతే ప్రసవించిన ఆ బాలికకి తన శిశువుని అందజేయకుండా తన ప్రసవానికి కారణమైన వారితోటి ఈ హాస్పిటల్ యాజమాన్యం కుమ్మక్కయ్యి ఆ యొక్క బాలికను అనేది వేధించడం జరుగుతుంది. ఈ యొక్క సంఘటనపై తక్షణం ఆరోగ్య శాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు స్పందించి సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఏగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క హాస్పిటల్ యొక్క గుర్తింపు రద్దు చేసి ఆ డాక్టర్ యొక్క గుర్తింపు కూడా రద్దు చేయాలని నేనైతే మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ గత వారం రోజులుగా ఈ సంఘటన ఏ హాస్పిటల్లో జరిగింది అనే విషయాన్ని వెలుగు తీయడానికి స్థానికంగా ఉన్న అన్ని హాస్పిటల్ యొక్క సీసీ కెమెరాల ఫుటేజీలని సేకరించి తగు చర్యలు తీసుకోవాలని, నిజాలు ప్రజలకు తెలియజేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఏగా మేమైతే పోలీస్ శాఖ అధికారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ ప్రైవేటు వైద్యశాలకు వత్తాసు పలుకుతున్న ఆరోగ్య శాఖ అధికారులపై పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తాము ఏర్పాటు చేశామని పట్టణంలో మరియు ఆలయ పరిసర ప్రాంతాలలో పోలీసులు వాహనాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి మరియు పలువురు సిఐలు, పోలీసులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావులమ్మ తల్లి అమ్మవారిని పుష్కర ఘాటు పనులు దేవాదాయ ధర్మాదాయ కాకినాడ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు పరిశీలించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయక కమిషనర్ హరిసూర్య ప్రకాష్, వివిధ దేవాలయ కార్యనిర్వాహక అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం సహాయక కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ ప్రసాదాలు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శ్రీహరిపురం గ్రామ సచివాలయంలో సచివాలయ సిబ్బంది పారిశుద్ధ కార్మికుల పాదములను కడిగి పూదండలతోనూ శాలువాలతోనూ సత్కరించి అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ముదినేపల్లికి చెందిన ప్రముఖ డాక్టర్ మనోజ్ శ్రీహరిపురం గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సమక్షంలో కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపు మేరకే పల్లెటూర్లలోనే కాక పట్టణాల్లోనూ జిల్లాల నుండి, రాష్ట్రాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి, పొరుగు దేశాల నుంచి ప్రజలు అమరావతి నిర్మాణంలో భాగస్వాముల కొరకు అమరావతి నిర్మాణానికై విరాళాలు ఇవ్వడానికి తమ వంతుగా సహకరిస్తున్న వారిని అభినందించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం జానకయ్యపేట గ్రామానికి చెందిన జన సైనికులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. పేగు క్యాన్సర్ తో బాధపడుతున్న తమ గ్రామానికి చెందిన జన సైనికుడు నానాజీని పరామర్శించి ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి కురందాసు అప్పలరాజు ఆధ్వర్యంలో జానకయ్యపేట జన సైనికులు అందరూ కలిసి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న సాటి జన సైనికుడిని ఆదుకోవడం తమ వంతు బాధ్యతగా పేర్కొన్నారు. జనసేన పార్టీ ఎప్పుడూ తన కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. ఎటువంటి అవసరం వచ్చినా వెంటనే తెలియజేయండి అని బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 3 నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం గొడవకు దిగడంతో సభ అర్థాంతరంగా ఆగిపోయింది. మొదట ఎంపీపీ రాజమ్మ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. పంచాయతీరాజ్ ఏఈ, వ్యవసాయ శాఖ ఏవో, ఉద్యానవన శాఖ అధికారి ప్రసంగించిన అనంతరం మండల వైస్ ఎంపీపీ కదిరిచేని రెడ్డమ్మ ప్రసంగిస్తూ ఎంపీటీసీల రిజర్వేషన్ లేకుండా మండల అభివృద్ధి నిధులను పంచాయతీలకు కేటాయిస్తున్నారని, ఎంపీటీసీలకు ₹1 కూడా నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం రాలేదు. మన నిర్ణయం ప్రకారము అభివృద్ధి వారి నిర్ణయం ప్రకారము ఎవరికి ఎంత ఇవ్వాలనేది మన ఆ వర్క్ని బట్టి ఆ వర్క్ని బట్టి ఏ వర్క్ అయితే అత్యవసరమైందో ఆ వర్క్ని బట్టి మన సమావేశంలో అధ్యక్షుల వారి తరఫున ఏదైతే నిర్ణయిస్తారో దాని వరకు మాత్రమే మనం చేయగలం. మన దగ్గర ఉన్న గ్రాంట్కి మన దగ్గర ఉన్న సమస్యలకి దానికి మాత్రమే చేయగలం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటన. ఆర్టీఐ చట్టం ప్రజాస్వామ్యానికి బలమైన ఆధారం. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. భారీ పేలుడుతో ఉలిక్కిపడ్డ అయోధ్య. 5గురి దుర్మరణం. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం. సునామీ హెచ్చరికలు జారీ. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.